ఇక విజయనగరం ఉగ్ర లింకుల డొంక కదులుతోంది. నిందితులు సిరాజ్, సమీర్ ఆర్థిక మూలాలు, సోషల్ మీడియా లింకులపై కూపీలాగుతున్నారు. ఇదే సమయంలో సిరాజ్ బ్యాంక్ ఖాతాను కూడా సీజ్ చేశారు. మరోవైపు నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. సిరాజ్, సమీర్ కి ఉన్న ఉగ్ర లింక్స్ కేసులో ఎన్ఐఏతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. విజయనగరం ఉగ్ర లింక్స్ కేసులో సిరాజ్ కుటుంబ సభ్యుల కదలికలపై దర్యాప్తు సంస్థలు నిఘా ఉంచాయి. సిరాజ్ కుటుంబమంతా స్థానిక జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులోనే ఎందుకు ఖాతాలు కలిగి ఉన్నారు అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అలాగే విజయనగరంలోని పలు బ్యాంకుల్లో ఉన్న సిరాజ్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. ఆర్బీఐ నిబంధనలను అనుసరించి సిరాజ్ తండ్రి ఖాతాలోని లావాదేవీలను కూడా సీజ్ చేశారు. మరోవైపు డీసీసీబీ బ్యాంకు లాకర్ తెరిచేందుకు సిరాజ్ తండ్రి విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఖాతాను సీజ్ చేయడంతో లాకర్ తెరిచేందుకు వీల్లేదని సిరాజ్ తండ్రికి బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పటికిప్పుడు సిరాజ్ తండ్రి ఎందుకింత ఆసక్తి కనపరుస్తున్నారు అనే విషయంలో కూడా పోలీసులు దృష్టి సారించారు. సిరాజ్ అకౌంట్లోకి ₹1,00,000 ఎలా వచ్చి చేరాయి అనే విషయంలో దర్యాప్తు జరుగుతుంది. మరోవైపు సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పాస్పోర్ట్లో ఏ దేశం కూడా వెళ్లినట్లు స్టాంపింగ్ కాలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక సిరాజ్, సమీర్లు చేసిన ఇన్స్టాగ్రామ్లోని చాటింగ్ ని దర్యాప్తు సంస్థలు క్రోడీకరించడంతో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్ఎస్ఎస్ నేతలకు టార్గెట్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. పేలుడు పదార్థాల తయారీ ల్యాబ్ ఏర్పాటుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అలాగే రాకెట్ లాంచర్లు తయారీ గురించి ఆన్లైన్లో సిరాజ్, సమీర్ తెలుసుకున్నారు.